ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో రౌడీ షీటర్లకు డీసీపీ సాధన రేష్మి పెరుమాళ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 4 జోన్ల ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు 100కు పైగా రౌడీ షీటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ రేష్మి పెరుమాళ్ మాట్లాడుతూ సత్ప్రవర్తనతో ఉంటే త్వరలో రౌడీ షీట్ ఎత్తివేస్తామని, నేరాలకు పాల్పడితే మాత్రం పీడీ యాక్ట్ నమోదు చేసి జైల్లో పెడతామంటూ హెచ్చరించారు. రౌడీ షీట్ తొలగించే అవకాశం మళ్లీ 10 ఏళ్ల వరకు ఉండదని వెల్లడించారు. మీ పిల్లల జీవితాలపై దాన్ని మరక పడకుండా మారాలంటూ వారికి సూచించారు. చాలా రోజుల నుంచి 10 మందిలో కూడా ఇప్పుడు ఆధునిక ప్రయత్నం మహానాగిరి ఇద్దరు మార్కెట్కి వెళ్ళి ఒకరు రామగోపాల్ పెట్టి 3 ప్రయత్నం మనకి అందరి దృష్టిలో ఉంటుంది అని చెప్పేసి ఈ చాలా గౌరవనీయులైన డీసీపీ నార్త్ జోన్ రష్మి పెరుమాళ్ ఐపీఎస్ గారు, మిగతా ఏసీపీలు, పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, వివిధ పోలీసుల నుంచి వచ్చినటువంటి ముఖ్యంగా హిస్టరీ షీటర్స్ మీరందరూ, మీకు మేము మనవి చేసేది ఏంటంటే అందరికీ వస్తుందా రాష్ట్రాక అంచనంగా. సో మీకు చేయడం జరిగింది. అఫెన్స్లో ఉండదు. కౌంట్ ఓవర్ అంటే అర్థమైందా మీకు? ఏం చేయాలి? ఏం చేస్తారు? अतः आरटीओ ऑफिस के पास जाते और फिर ऑफिस में फिर ऑफेंस में इन्वॉल्व हो गए तो क्या होगा? जेल में जाते. उतना तो मालूम है ना? अंतर्गत मिला ఏమన్నా మీకు తెలుసా? మెగా పెట్టింది తెలుసా? ఒకసారి నేరం చేస్తే పౌండ్ ఓవర్ చేస్తాం, మళ్ళీ పౌండ్ ఓవర్లో మళ్ళీ నేరం చేస్తే ఏమవుతారు? జైలు పోతారు. చక్కగా అది క్లియర్ ఉందా? రైట్. సో అట్లాగే మీరు ఇప్పుడు మనకు గణేష్ రాబోతుంది. గణేష్ పండుగ ఎల్లుండి గణేష్ పండుగ ఉంది. ఎల్లుండి నుంచి మనకి 16, 20 తారీఖు వరకు గణేష్ యొక్క ఊరేగింపులు, గణేష్ నిలబెట్టడాలు, ఊరేగింపులు ఇవన్నీ ఉంటాయి. అట్లాగే మనకు 19వ తారీఖు నాడు మిలాదున్ నబీ ఉంది. ఉందా? మిలాదున్ నబీ యాక్చువల్లీ 16 ఉంది కానీ మన సోదరుడు ముస్లిం సోదరు 10 రోజులకి పోస్ట్ పోన్ చేసుకున్నారు. మీ అందరికీ ఎక్కడ పట్టణాలి ఇక్కడ దాదాపు మనం 150 మంది వరకు పిలవడం జరిగింది. కొంతమంది అబ్సెంట్ ఉన్నారు, కొంతమంది సిక్ ఉన్నారు, కొంతమంది ఏమో ఆల్రెడీ బెడ్ మీద ఉన్నారు, కొంతమంది కనబడకపోతున్నారు. వారిని కూడా ట్రైన్ చేస్తాం మేము. కానీ మీ అందరికీ డీసీపీ మేడం కొత్తగా వచ్చారు. 2 నెలల మాకు వచ్చి 2 నెలల పైన అయిపోయింది. మీరు కనుక మంచి సత్ప్రవర్తనతో ఉంటే మీ యొక్క రౌడీ షీట్లని మేము రివ్యూ చేయడం జరుగుతుంది. రివ్యూ చేయడం అంటే మీరు కనుక నిజంగానే సత్యంగా ఉండి గత 10 సంవత్సరాల నుంచి పీరియడ్లో కనుక మీరు సమస్యలు అవుతున్నాయి మీకు ఏమైతే లేదు, ప్రైవేట్ ఆఫీస్ లేరు, ఇంకా పిల్లలు పెళ్లి కావు, పెళ్లి కావాలి పిల్లలు ఇస్తారా? ఇంకా రౌడీ గారు దాని పిల్లలు ఇస్తారా? ఇస్తారా? పడ్డారా? మరి మంచి పనులు అది ఎప్పుడు ఎందుకు కావాలి, ఎందుకు చేయాలి? కొందరు క్షణికావేశంలో చేయవచ్చు, కొంతమంది లిస్టెడ్ ఉన్నారు, వాళ్ళతో పక్కారు రౌడీకి ఇలా ఖచ్చితంగా ఉన్నారు, వాళ్ళు రిజర్వ్ ఉన్నారు. సో మీకు రౌడీ షీట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, సమస్యలు ఉన్నాయి కదా. మీరు పండుగ చేసుకోవాలనుకున్నప్పుడు మేము చేసుకోవాలి.
మీరేమైనా పండుగలకి ఇబ్బంది కలిగిస్తారు, ఎలక్షన్కి ఇబ్బంది కలిగిస్తారు, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగిస్తారు అని చెప్పి మిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. మీరు మంచుకుంటే మేము వేరే వాళ్ళ జోలికి పోతాయి అయితే కదా ఎడువైనా వేరుకన్నా ఎక్కడున్నా ఏ కన్నా మామూలుగా విచారణ చేసుకున్నా చేయాలా. మరి అన్నింటి నుంచి బయటపడాలంటే ఏం కావాలన్నా ఉండాలి. अच्छा रहना, क्या बोलते हैं, अच्छा कैरेक्टर मेंटेन करना. इस कैरेक्टर से లాక్డౌన్కి నేను ఛార్జ్ తీసుకొని ఒక 2.5 months అయింది. నేను ఛార్జ్ తీసుకుంటున్నప్పుడు కూడా నాకు చెప్పారు నార్త్ జోన్ చాలా పీస్ఫుల్ అన్న ఏరియా, ఇక్కడ మేజర్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అంత ఎక్కువ ఉండవు వేరే జోన్స్తో కంపేర్ చేసుకుంటే. కానీ నేను ఛార్జ్ తీసుకున్న ఒక 1 weekలోనే ఒక మర్డర్ కేసు అయింది. ఆ మర్డర్ కేసులో ఒక రౌడీ షీటర్ అక్యూజ్డ్ ఉన్నాడు. అదొక ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ, కానీ దాంట్లో ఒక రౌడీ షీటర్ ఇన్వాల్వ్ ఉన్నాడు. ఆ టైం వరకే రెగ్యులర్గా పోలీస్ స్టేషన్ లెవెల్లో కౌన్సిలింగ్స్ నడుస్తున్నాయి. ఆ పర్సన్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేశారు. ఏదైనా ఫ్యూచర్లో మళ్ళీ ఏదైనా ఒఫెన్స్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు చాలా టైం నుంచి ఏ ఒఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదండి. సో ఫ్యూచర్లో కూడా ఏదైనా దాంట్లో అయితే ఇక మళ్ళీ సెకండ్ ఛాన్స్ రాదు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఆ ఒఫెన్స్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో దాంతో మాకు ఏమర్థం అవుతుందంటే, ఎన్నిసార్లు మేము కౌన్సిలింగ్ చేస్తున్నా చాలా ఇయర్స్ వరకు మీరు ఒక రౌడీ షీటర్ ఒక ఒఫెన్స్లో ఏ ఒఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. కానీ ఏదైనా ఇట్లాంటి సడన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ కంట్రోల్ పోతుంది. సో అందుకే ఎప్పుడైనా రౌడీ షీట్ క్లోజ్ చేయాలనుకుంటాం, ఎవ్రీ ఇయర్ యాన్యువల్లీ ఒక వన్స్ a year లేదంటే every 6 months ఒకసారి రౌడీ షీట్ అంటే హిస్టరీ షీట్స్కి రివ్యూ పెట్టుకుంటాం. దాంట్లో చూస్తాం అసలు ఏమైంది, కంపల్సరీ క్రైమ్లో ఉన్నారా లేదా, లాస్ట్ 5 years నుంచి ఎట్లాంటి బిహేవియర్ ఎట్లా ఉంది, లోకల్స్ దగ్గర నుంచి కనుక్కొని ఆ షీట్ క్లోజ్ చేసే టైంలో మీరు మళ్ళీ వేరే ఏదైనా ఒఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఇక మళ్ళీ నెక్స్ట్ 10 years వరకు ఆ ఛాన్స్ రాదు. సో ఒక రౌడీ షీట్ ఒక పర్సన్ మీద ఉంది అంటే ఆ ఏరియాలో మీ ఫ్యామిలీ మాత్రం పీస్ఫుల్గా సర్వైవ్ అవ్వలేదు. అదే ఆ పర్పస్, రౌడీ షీట్ ఓపెన్ చేసే పర్పసే అది. మీరు ఏదైనా సీరియస్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు, దానివల్ల ఏరియాలో మీ మీద నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో అందుకే ఈ షీట్ ఓపెన్ చేసి రెగ్యులర్గా సర్వేలెన్స్ చేయాలి. నార్త్ జోన్లో మాత్రం మేము అడిషనల్ డిస్ట్రిక్ట్ గారు చెప్పినట్టు ఆల్రెడీ వీ హ్యావ్ టేకన్ అ డిసిషన్. ఎంత పీస్ఫుల్ జోన్ అన్నా 100sలో ఉన్నాయి షీట్స్, అవి చాలా ఇయర్స్ నుంచి ఓపెన్ ఉన్నాయి. సో సమ్ ఆఫ్ యూ ఇక్కడ ఉన్నవాళ్ళు, సమ్ ఆఫ్ యూ ఇప్పుడు ఏ కేసులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అండ్ లాంగ్ టర్మ్ నుంచి పీస్ఫుల్గా ఈ ఏరియాలో పీస్ మెయింటైన్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళని మేము స్పెసిఫిక్గా వీ వాంట్ టు రివ్యూ అండ్ షీట్స్ని ఇక మళ్ళీ నెక్స్ట్ వీ విల్ నాట్ అట్లీస్ట్ మీ లైఫ్ టైంలో మాత్రం ఇది క్లోజ్ అవ్వదు. ఒక రౌడీ షీటర్ చైల్డ్, మీ చిల్డ్రన్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు గ్రోయింగ్ అప్ కూడా పెద్దగా అయిన తర్వాత కూడా ఏదైనా మంచి ఉద్యోగం చేయాలన్నా, మా ఫాదరు ఒక రౌడీ షీటర్ అనే ఏరియాలో ఉంటే వాళ్ళ లైఫ్ కూడా నెగటివ్గా ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది ఒక జనరేషనల్ ఇంపాక్ట్ చేస్తారు మీరు. అందుకే మీరు టైమ్లీ ఈ షీట్ మీ పైన క్లోజ్ చేసుకుంటే అట్లీస్ట్ ఆల్రెడీ మీరు ఏదైనా రౌడీ షీటర్ అని డిక్లేర్ అయింది ఫర్ సమ్ ఆర్ ది అదర్ రీజన్, ఏదో ఒక సింగిల్ ఒఫెన్స్ ఉండొచ్చు, ఆ టైంలో ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు మీకు ఛాన్స్ దట్ మీ చిల్డ్రన్ కూడా ఒక రౌడీ షీటర్ చైల్డ్ లాగా ఉండకుండా సొసైటీలో మంచి రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉండాలని. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, రౌడీ షీటర్ ఇస్ నాట్, ఒక హిస్టరీ షీట్ ఇస్ నాట్ పర్మనెంట్ ఫిక్స్చర్ కాదు. అది దాన్ని రెగ్యులర్గా రివ్యూ చేయాలా అని మాకు కూడా అదే ఇంటెన్షన్ ఉంది, టు రివ్యూ ఇట్. సో అందుకే నేను ఇక్కడ చార్ట్ తీసుకున్న 2 daysకి చెప్పాను, దాని నెక్స్ట్ 3-4 months ఉన్న రౌడీ షీటర్స్ మీద నిఘా పెట్టండి, వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారో రెగ్యులర్గా అప్డేట్ చేయండి. అందుకే మిమ్మల్ని కొంచెం ఫ్రీక్వెంట్గానే పోలీస్ స్టేషన్లో జనరల్ కౌన్సిలింగ్ కోసం కూడా పిలిచాము. ఇన్ కేస్ మీ బిహేవియర్లో మాకు మార్పు కనపడింది, మీరు ఇప్పుడు యు ఆర్ నాట్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ రౌడీజం ఆర్ నార్మల్ పీస్ఫుల్ లైఫ్లో ఉన్నారు అంటే ఆ షీట్ని క్లోజ్ చేస్తాం. ఓకే.
ఒక రౌడీ షీటర్ ఇక్కడ ఉంటున్నాడు అని ఆ టాక్ రాకుండా చూసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఈ గణపతి ఫెస్టివల్ సందర్భంగా పెట్టాము ఇది, కానీ ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్. గణపతి ఫెస్టివల్ వస్తున్నాయి, రెగ్యులర్ రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్లో ఇది పెట్టాము. నేను కూడా ఒకసారి ఐ వాంటెడ్ టు సీ మా జోన్లో ఉన్న కొందరు రౌడీ షీటర్స్ అట్లీస్ట్ పిలిస్తే అట్లీస్ట్ వీ కెన్ హ్యావ్ అన్ ఐడియా. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఫెస్టివల్ రిలేషన్లో పెట్టాం, కానీ ఇది నేను చెప్పింది ఇట్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ us. ఓకే, ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.